నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శివారెడ్డిగూడ హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అరెస్టులు బెదిరింపులతో అణిచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ఈ నిరసన ర్యాలీలో డీసీసీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, డీసీసీ సెక్రటరీ మామిడ్ల ముత్యాలు యాదవ్, గట్కేసర్ పోచారం, ఎదులాబాద్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, కర్రె రాజేష్, సామల అమర్, మాజీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేలాది స్టూడెంట్స్ ముందు క్షమాపణ చెప్పి తొందరగా రిజైన్ చేయాలని కోరుకుంటున్నాను. మరి దీని మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ మరి ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ అన్న గారు, ఉండాలి. పెద్దలు ముందు నడుస్తారు. ఈ నిరసన ర్యాలీ అంబేద్కర్ భవన్ కూడా కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొంటుందిగా కోరుతున్నారు. నిన్న జరిగినటువంటి ఏదైతే దుర్మార్గమైన సంఘటన ఉందో, మొన్న జరిగినటువంటి గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని విద్యార్థులకు మద్దతుగా వస్తే లాక్కపోయి రక్తాలు వెళ్ళేటట్టు తీసుకెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ సర్కారును బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకులందరూ కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున మీద రోడ్డు మీద రావడం జరిగింది. విద్యార్థులతో 152 సార్లు 10 సంవత్సరాల్లో ఆడుకున్నటువంటి నరేంద్ర మోడీ గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. మోడీ గారు
నీకు పిల్లలుంటే ఈ విషయం తెలిసేది. ఎంత ఇబ్బందికి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతారో, ప్రిపేర్ అయిన పిల్లల పేపర్ లీకేజ్ చేసినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో సంబంధిత శాఖ ధర్మేంద్ర ప్రధాన్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానితో పాటు విద్యార్థులకు ఏ రకంగా ఎక్రిగేషన్ ఇస్తారా, లేకపోతే వాళ్ళను ఎగ్జామ్కు ప్రిపేర్ కావడానికి ఏదన్నా చేస్తారా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. దేశంలో ఉన్న విద్యార్థులందరూ భారతీయ జనతా పార్టీని నిన్ను క్షమించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు ఒకసారి ఆలోచన చేయండి. 12 సంవత్సరాల 152 సార్లు ఏ రకంగా పేపర్ లీక్ అయింది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లో 67,000 ఉద్యోగాలు ఇచ్చి ఏ ఒక పేపర్ అయితే లీక్ కాకుండా, పేద విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రిని చూసి మిమ్మల్ని నేర్చుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంట్లో జరుగుతున్నటువంటి హింస ఏ రకంగా నీ దగ్గర ప్రతిపక్ష నాయకుడికి రేపు పొద్దున మేము ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఏ రకంగా విలువ ఇచ్చేదో ఒకసారి గతంలో తిరిగి చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమంత్రులను ఒక్కసారి వీడియోలు చెక్ చేయమని చెప్తా ఉన్నాం. ఏ రోజన్నా ప్రతిపక్ష నాయకుని భారతీయ జనతా పార్టీలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ నాయకునన్నా ఈ రకంగా మేము హింసించిన చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు చేసిన దుర్మార్గానికి మిమ్మల్ని ఖచ్చితంగా మీ అందరికీ ప్రజలు తొందరనే బుద్ధి చెప్తారు. విద్యార్థులు, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా దాదాపు 24 కోట్ల మందికి నువ్వు ఉద్యోగం ఇచ్చిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు. కోట్లాది రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తానని చెప్పినావు. ఎక్కడ పోయినాయో చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానితో పాటు విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పమని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున మా మహేష్ గౌడ్ గారి ఆదేశానుసారం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో, కాళీమేడ్చల్ నియోజకవర్గంలో 6 మండలాల కేంద్రాలలో ఈరోజు శాంతియుత ర్యాలీలు చేసినాం. దాన్ని అడ్డుకోవడానికి బీజేపీ నాయకులు గుండాలుగా వస్తారు. అయ్యా, మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, మీ మోడీ గారు దగ్గర పేపర్ లీకేజ్ అయ్యింది. మీరు తల వంచుకొని విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పకుండా మా మీద దౌర్జన్యానికి వస్తే మీకేమొస్తుందో చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మాకు పోటీగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేస్తారు. మేము ఎక్కడైనా ర్యాలీ తీస్తే పోటీగా ర్యాలీ పెడతారు. ఇదెక్కడి ప్రపంచం? ఇదే భారతీయ జనతా పార్టీలో అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులు మీరందరూ కూడా మీ ప్రధానమంత్రికి చెప్పాలి, ఈ ఆలోచన మానుకోమని చెప్పాలి. 152 సార్లు పేపరు లీకేజ్ అయితే వాళ్ళని నిలదీయాల్సింది పోయి మా దగ్గరికి ఎందుకు వస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను. మీ పిల్లలందరూ కూడా, మా పిల్లలందరూ కూడా ఆగమవుతున్నారు. ఆలోచన చేయండి. మీరందరూ ఆలోచన చేసి మరి ఈ ఇష్యూను ఎట్లా సాల్వ్ చేస్తారో మీ ప్రధానమంత్రికి మెసేజ్ ద్వారా పంపుతారా, లేకపోతే మీరు ఏ రకంగా పంపుతారో పంపి ఆ సంబంధించినటువంటి ధర్మేంద్ర ప్రసాద్ గారిని సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పమని కూడా డిమాండ్ చేస్తాం.